నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఉద్రిక్తత, బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. కామారెడ్డికి చేరుకున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మద్దతు పలికిన 3 గ్రామాల ప్రజలు. ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో దారుణం, వెంకటాచారి అనే ఉపాధ్యాయుడిని చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. 2024 ఎన్నికల తర్వాత తోకలు కత్తిరిస్తామని హెచ్చరిక. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. బీసీ బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరిగిన అవకతవకలపై ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలని చెరగొట్టారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత మొదటిసారి నియోజకవర్గంలో ఆయన అడుగుపెట్టారు. జనగామ, దోమకొండ, పాల్వంచ గ్రామస్తులు షబ్బీర్ అలీకి మద్దతు ప్రకటించారు. కేసీఆర్ పోటీ చేసినా తమ మద్దతు షబ్బీర్ అలీకి అని ప్రకటించారు. రారు ఫ్రేమ్ లో రారు, అందరు మొత్తం రాలే ఎన్నికరారు లాంగ్ వస్తారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం శివారులో దారుణం జరిగింది. నాయకన్ గ్రామానికి చెందిన వెంకటాచారి అనే ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కొసి హత్య చేశారు. వెంకటాచారి నడిగూడెం మండలం రామచంద్రపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రోజులాగానే పాఠశాలకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు నాయకన్గూడెం శివారులో గొంతు కోసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న కూసుమంచి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించి హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన, నారా లోకేష్ పైన వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, నారా లోకేష్లు తోకలు కట్ చేస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని సమస్య వచ్చిందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. నారా లోకేష్ వార్డు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత 151 అసెంబ్లీ సీట్లు గెలిచిన సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేయాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లోకేష్ను టార్గెట్ చేసి సెటర్లు వేశారు. లోకేష్కు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పంచాయతీ ఎలక్షన్లే
నిదర్శనం. ఎందుకంటే ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు వ్యవస్థలు మేనేజ్ చేసి తద్వారా ఏదో జిమ్మిక్కులు చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా అవి పేద ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలు కూడా గడపడ కార్యక్రమం ఇచ్చి ప్రజల ఇళ్ల దగ్గరికి ఎమ్మెల్యేలను పంపించి ఇంకా ఏదైనా సంక్షేమ కార్యక్రమం మిగిలింటే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా, ప్రజలకు ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నాయా తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా గడపకు కూడా ఈ రాష్ట్రంలో అందరు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలందరినీ కూడా పంపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం నాయకులు వాళ్ళకి సంబంధించిన మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు స్థానిక సంస్థలు ఏదైతే ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయో దానికే ప్రజల యొక్క తీర్పు నిదర్శనం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా 64 పంచాయతీ ఎలక్షన్ జరిగితే 10 గెలుచుకున్నారు. 810 వార్డ్ నెంబర్స్ సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గెలిస్తే 182 వార్డ్ నెంబర్లు మీకు గెలిచారు. ప్రజల యొక్క మద్దతు వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉందనడానికి ఇంతంత నిదర్శనం ఏం కావాలి. ప్రజలు పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో 100% మేము అమలు చేశాం. ప్రజలు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ వెనకాల ఉన్నారనడానికి ఎందుకన్నా నిదర్శనం ఏం లేదు. తెలుగుదేశం వాళ్ళు ఎన్ని శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తమ లగేజీని, మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసి తిరిగి తీసుకునే ప్రక్రియను వేగంగా, సులభంగా చేపట్టేందుకు డిజిటలైజేషన్, ఆటోమేషన్ ద్వారా నూతనంగా బాలాజీ బ్యాగేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సిపిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్తో కలిసి ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేస్తే తిరిగి తీసుకోవడం ఆలస్యం అవుతుందని భావించి కొందరు భక్తులు తమ వెంట ఫోన్లను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రస్తుత విధానంలో లగేజీ కానీ, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను డిపాజిట్ చేస్తే ఎక్కువ సమయం వేచి ఉండకుండా సులభంగా తిరిగి పొందవచ్చన్నారు. నూతన విధానంలో భక్తులు లగేజీ కౌంటర్ వద్దకు చేరుకోగానే వారి వద్ద ఉన్న దర్శన టికెట్ను స్కాన్ చేసి వాటి వివరాలు ఎలక్ట్రానిక్ డివైస్లో ఆటోమేటిక్గా నిక్షిప్తం చేయడం జరుగుతోందన్నారు. సో దట్స్ వై యూ విల్ గెట్ ఇట్. సో ఈ విధంగా మీకు నెక్స్ట్ టైం వచ్చాడు మీరు రో నెంబర్ 9లో 4th rack 6 స్టోరేజ్ ఉంది. చేయగానే రో 3 rack 8 చూపిస్తుంది. ఎక్కడికైనా పోవాలి. వెనక నేను జూమ్ చేసుకున్నా ఈవినింగ్ వస్తాడా చార్లెస్? సో చార్లెస్కి సమానం ఇవ్వాలా మనం? ఈవినింగ్ కాదు, ఈవినింగ్ పేరు కూడా చెప్పండి. సోమశేఖర్ గారని. సో ఆయన కూడా అరౌండ్ 17 lakhs ఏదైతే ఏఎంసీ ఉంటుందో దానికి సంబంధించింది డొనేట్ చేశారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఈ 1 year బ్యాక్ మన ఈవో గారు రివ్యూ చేస్తా మన లగేజ్ సెంటర్కి సంబంధించి కిషోర్ ఇది ఖచ్చితంగా టీటీడీఏ చేయాలి, దీనికి సంబంధించిన ఆటోమేషన్, డిజిటలైజేషన్ కంప్లీట్ చేయాలని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీకి టాస్క్ ఇచ్చారు. సార్ వెనకుండి ప్రతిదీ గైడ్ చేశారు. ఫస్ట్ ఇనీషియల్ మీటింగ్ జిఎంఆర్ వాళ్ళకి పిలిపించి సార్ ఇనిషియేట్ చేశారు. చేసిన తర్వాత మెల్లమెల్లగా డోనర్స్ని, అలాగే వరల్డ్లో ఎవరు బెస్ట్ అని చెప్పి వెతికిన తర్వాత మళ్ళీ సార్ ముందు పెట్టిన తర్వాత మళ్ళీ మరో మీటింగ్ కండక్ట్ చేసుకోగలిగాం. చివరికి సార్ అలాగే టీటీడీ సంబంధించినటువంటి అన్ని వింగ్స్ నుంచి కూడా సపోర్ట్ సిస్టమ్ కూడా సార్ ఏర్పాటు చేసిన తర్వాత
దీన్ని ఒక 1 year పాటు రీసెర్చ్ ఓరియంటేషన్లో తీసుకొని పోయి చివరికి సార్ ముందు 2-3 సార్లు మీటింగ్లు పెట్టుకున్న తర్వాత గ్రౌండ్ చేయగలిగాము. గత 1 month నుంచి ఇది అమలులో ఉంది. అమలైన తర్వాత కొంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సార్ ఇంకా పార్టీకి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎంఎస్ కాలేజీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పందిరి నాగిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు బాగుంటేనే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, రైతు వర్షాధారంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, కోదాడ నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని అన్నారు. సిట్టింగ్ సీట్ ఒకటి, రెండో విషయం ఏంటంటే బీసీ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. కాబట్టి మరి కేసీఆర్ తీసుకున్నటువంటి డెసిషన్ చాలా సంతోషమే, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక్కటే బ్రదర్, నేను ఒక్కటే చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఒక 50 రోజులతో గెలుస్తాం. మనం తప్పకుండా గెలుస్తాం. ఎవరికి ఇచ్చుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఎవరికి ఇచ్చుకున్నా బాగాలేదు, అలా ఎవరు వచ్చినా బాగాలేదు. శశిధర్ రెడ్డి గారు వచ్చినా బాగాలేదు, టీఆర్ఎస్ పార్టీ నుంచి చంద్ర గారు వచ్చినా బాగాలేదు, మల్లయ్య గారు వచ్చినా బాగాలేదు. కోదాడ నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50 రోజులతో గెలుస్తాం. బ్రదర్ యాక్సెప్ట్ చేయాలి, 80% యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే మేము మనందరం కలిసి ఇక్కడ మీ అందరూ తెలుసుకుంటున్నాం, పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, అనేక రకాల ఉద్యమాలు చేసినాం బ్రదర్. మనం కాదని చెప్పేసి మనకంటే ఏం మేలు ఉందని చెప్పేసి చూస్తాం కదా, అది కూడా రైట్. ఓకే, నీకున్న క్వాలిటీస్ ఏమైనా ఎక్కువ ఉంటే చూద్దాం కదా. నీ పార్టీలో నీకు దిక్కులేని పరిస్థితుల్లో నువ్వు వీళ్ళకి వచ్చి టికెట్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ అంత ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో సరిపోని క్యాండిడేట్స్ ఉన్నారు బ్రదర్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచే 20 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ చరిత్ర టికెట్ ఇస్తాం, అందులో అనుమానం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఏసీసీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని నా కోరిక ఉంది. నాకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా కష్టపడుతున్నారు, ఇలా కష్టపడే వాళ్ళకే ఫలితం దక్కాలి తప్ప వెనకాల ఎండలు కూర్చొని బ్రహ్మాండం పెద్ద ఎద్దయిందని చెప్పేసి కూర్చొని తినడానికి, దున్నేటప్పుడు రమ్మడ దున్నటానికి చూడనని, తినేటప్పుడు ఎండలు వస్తే కలవదు. ఎవడైతే కష్టపడుతుండో వాడికి ఫలితం దక్కాలని చెప్పేసి నా సిద్ధాంతం. కొంతమంది అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు బ్రదర్, అది కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా సూట్ కేసులు పెట్టుకొని వచ్చేంత మాత్రాన ప్రజలు మరి మీలాంటి మన మీడియా మిత్రులందరూ కూడా రేపు సమాజాన్ని నిర్మించేది మీరే, కమ్యూనిస్టుల తర్వాత మీరే ఉన్నారు. కాబట్టి ఆ మీడియా కూడా ఏం చేస్తారంటే సమాజం కోసం పనిచేస్తుంది. అలాంటి వాళ్ళందరూ సూట్ కేసులు తీసుకుని వస్తారు, పోటీ చేద్దాం అనుకుంటారు, తప్పేం లేదు బ్రదర్. రావచ్చు, జయపల్రెడ్డి వస్తాడు, ఇంకొక అప్పిరెడ్డి కూడా ఈ మధ్యన అప్పిరెడ్డి కూడా మన ఈ మధ్యన కట్టిండు, అప్పిరెడ్డి కూడా రావచ్చు, తప్పేం లేదు. ఇక్కడ ఏంటంటే కొంత గతంలో సరే ఉత్తమ్ పద్మావతి గారు ఇక్కడ చూస్తున్నారు పోయింది కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ గారు ఉత్తమ్ వాడి గారు ఎంపీగానే ఉండి మేడం మళ్ళీ అక్కడనే ఉంటుందనే ఉద్దేశంతో నేను బాగా ఇంట్రెస్ట్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఈ చైతన్యం చేయాలని చెప్పేసి వచ్చింది తప్ప మళ్ళీ మేడం కోదాడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ పార్టీలో ఇంటికి ఒకటే సీట్, అది ఇంటికి ఒకటే సీట్ కాబట్టి మేడం ఉన్నారు ఉంటుంది, అక్కడికే పోయింది కదా. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు లేరు కదా, కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఎవరు లేరు కదా. కాబట్టి కొంతమంది ఇంకా అంతమంది మిత్రులు, సీనియర్ మిత్రులు కూడా ఉన్నారు. నేను ఏదైనా కానీ ఎవరు ప్రయత్నాలు చేసుకోవడం తప్పేం కాదు బ్రదర్. ఎప్పలెట్ రావచ్చు, లేకపోతే నాగిరెడ్డి కూడా టికెట్ కోసం ఖచ్చితంగా మేము బరిలో ఉంటాం బ్రదర్, తప్పకుండా బరిలో ఉంటాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ జవజీవాలు వచ్చినాయి బ్రదర్, చైతన్యం వచ్చింది. మా వెనకాల ఒక పెద్ద నాయకుడు అని చెప్పేసి ఆ శక్తి వచ్చింది బ్రదర్. ఆ శక్తి మమ్మల్ని అందరూ నడిపిస్తా ఉంది. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన బీసీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోదెం వీరయ్య మరియు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నువ్వు విప్ అయితే నీ నియోజకవర్గంలో చేసుకో, నా నియోజకవర్గంలో నీకు పనేంటి అని ఎమ్మెల్యే వీరయ్య అన్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న చెక్కులను రేగా కాంతారావు చేతిలో ఎమ్మెల్యే వీరయ్య లాక్కోవడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైద్ రెడ్డిని ప్రకటించడంతో చిల్లేపల్లి నుండి హుజూర్ నగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాంబులు పేలుస్తూ హారతి ఇస్తూ నియోజకవర్గంలోకి ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ శ్రేణులు. అవతలోడికే మాటలు పోయినాయి. ఎందుకంటే అందరికీ తెలిసి హుజూర్ నగర్ అంటేనే టిఆర్ఎస్, టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటేనే హుజూర్ నగర్. కొంతమందిని మర్చిపోయారు ఆల్రెడీ, కానీ గుర్తు చేయడానికి అప్పుడో ఇప్పుడో వస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా నేను కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నా, పిల్లలు లేనన్న నాయకుడు ఏ రోజన్నా మీ ఇంటికి వచ్చి పలకరించిండా అని చెప్పాలి. గల్ఫ్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తెలిపారు. మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ వెంపేట్ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి బెహరాన్లో గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గల్ఫ్లో మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, గల్ఫ్ బాధితుల సంక్షేమానికి 500 కోట్ల నిధులు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల మాజీ జడ్పీటీసీ ఎలాల జగల్పతిరెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాసరెడ్డి, మల్లాపూర్ ఎంపీటీసీ మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బెహరాన్లో రామచందర్ రెడ్డి గారని ఉపాధి కోసం పోయినటువంటి వేంపేట గ్రామానికి చెందినటువంటి వారు చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్ తోటి. అయితే ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని, తెలంగాణ వస్తే గల్ఫ్ బాట ఉండదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ చనిపోయిన రామచందర్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకురావడానికి చాలా రోజులు పడుతుంది. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఏదైతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలను, అదేవిధంగా ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరుగుతుంది. దాంతో వారి శవాన్ని ఇండియాకు తీసుకొచ్చడానికి టైం పడుతుందని చెప్పడం జరుగుతుంది. వెంటనే వాటిని ఏదైతే శవాన్ని ఇండియాకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ వస్తే ఉండదన్న ముఖ్యమంత్రికి ఏదైతే గల్ఫ్కు 500 కోట్ల రూపాయలు మేము గల్ఫ్ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి ఏర్పాటు చేయలేదు. ఇది ముఖ్యమంత్రి గారి మోసపూరితమైన మాటలు గల్ఫ్ సోదరులందరూ కూడా గమనించాలని తెలియదు. హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లిలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హాజరు కాగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మరియు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. श्रीमान सम्मान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. సెల్ ఫోన్ ఎంత साइड देखो भाई पहले
सीएम साहब का कि सीएम साहब आप आने के बाद से हैदराबाद का लैंड ऑर्डर बहुत अच्छा हो चुका साहब, लोग बहुत प्यार और मोहब्बत से रहते हैं। तो यकीनन आज हर कोई जब हैदराबाद आते हैं देखते हैं, देखने के बाद अचंभा महसूस करते हैं। उन लोग कहते हैं कि हमारे स्टेट के अंदर 9 बजे के बाद मर्द आदमी बाहर नहीं निकल सकते, यहाँ रात के 2 बजे रात को भी औरतें खासतौर से शमशाबाद रोड पे, यही रोड पे मोटरसाइकिल पे बैठ के जाते हैं, उनके गले में 10-10 तोले का हार होता है। इतना अच्छा लैंड ऑर्डर कैसा है? मैंने कहा कि हमारी जो खाकी वर्दी हमारे IPS ऑफिसर पहनते हैं, बहुत उन्हें मुबारकबाद देना चाहिए। उस खाकी वर्दी का बहुत उन्होंने लोगों में बहुत अच्छी इमेज इसका बहुत अच्छा बढ़ाया है। मैं DG साहब को बहुत मुबारकबाद देता हूँ, कमिश्नर साहब को, और डेफिनेट हमारे CM साहब का हम शुक्रिया अदा करते हैं। इतने बड़े बड़े पुलिस स्टेशन बन रहे हैं, मैं समझता हूँ पहले कमिश्नर ऑफिस में इतने नहीं थे, आज उससे ज़्यादा बड़े पुलिस स्टेशन बन रहे हैं। उसके लिए हमारे CM साहब का शुक्रिया अदा करते हैं और तमाम हमारे पुलिस ऑफिसर्स को मुबारकबाद देते हैं। मीडिया भाइयों का भी शुक्रिया। जय हिंद, जय तेलंगाना। థ్యాంక్ యూ। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఉద్రిక్తత, బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. కామారెడ్డికి చేరుకున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మద్దతు పలికిన 3 గ్రామాల ప్రజలు. ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో దారుణం, వెంకటాచారి అనే ఉపాధ్యాయుడిని చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. 2024 ఎన్నికల తర్వాత తోకలు కత్తిరిస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.